ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తాజాగా జననగణన 2027 విధుల్లో ఉన్న సిబ్బంది సంబంధించిన బదిలీలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయటమే. సెన్సెస్ 2027 పనుల్లో నియమితులైన అధికారులను బదిలీ చేయకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు తదితర సిబ్బందికి ఈ నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు వంటి ప్రధాన జననగణన అధికారులకు 30 జూన్ 2026 వరకు బదిలీలపై నిషేధం ఉంటుంది. మండల రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లకు 10 జూన్ 2026 వరకు బదిలీలుండవు. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు 7 జూన్ 2026 వరకు బదిలీలపై ఆంక్షలు విధించారు. ఈ ఉత్తర్వులను అన్ని శాఖలు ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైతే జనన గణనతో సంబంధం లేకుండా ఉన్నారో వారిని బదిలీ చేస్తారని ఇప్పటివరకు భావించినప్పటికీ ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర లేదని తెలుస్తుంది. ఒకవేళ నిషేధం అయిపోయిన తర్వాత ఉద్యోగులను బదిలీ చేసే అంశంపై కూడా కొంత సందిగ్ధమే నెలకొని ఉంది. అప్పటికే విద్యా సంవత్సరం ఆరంభమవుతుంది కాబట్టి ఈ సంవత్సరం బదిలీలు ఉంటాయా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ వర్గాల నుంచి కూడా మితమితమైన సమాచారం ఏమీ ఉండటం లేదు.